నమస్తే, వెల్కమ్ టు ప్రజనాడి. ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా అమెరికా టూర్ వెళ్ళబోతున్నారనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. మరి కొంచెం సేద తీరడానికి వెళ్తున్నారా, ఇంకా రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకోవడానికి వెళ్తున్నారనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో చూసే ప్రయత్నం చేద్దాం. దిశలో కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా టూర్, కేసీఆర్ కవిత నేడు కవిత పయనం 26న డల్లాస్ కు కేసీఆర్ పర్యటనపై ఇంకా నో క్లారిటీ. ఈ టూర్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు వరుసగా అమెరికా పర్యటనకు వెళ్తుండగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నెలలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇద్దరు అమెరికాలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం అమెరికాకు వెళ్తారని ప్రచారం జరిగిన దానిపై ఇంకా స్పష్టత రాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఆధిపత్య పోరు, సంతృప్తి రగులుతుందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా జరుగుతున్న చర్చ వేళ కుటుంబ సభ్యులంతా కూడా వేర్వేరుగా విదేశీ పర్యటనలకు వెళ్తుండడం ప్రస్తుత రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. నార్త్ కరోలినాకు కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. తన కుమారుడి స్నాతకోత్సవంలో భాగంగా ఆమె అమెరికాలోని నార్త్ కరోలినాకు వెళ్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కవిత సిబిఐ కోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని అక్కడికి వెళ్తున్నట్లు తెలిసింది. సిబిఐ చరిత్ర నేపథ్యంలో ఆమె తిరిగి నెల 22న హైదరాబాద్ కు రానున్నారు. ఇక కేసీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని సమాచారం. ఇక డల్లాస్ కు కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తిరిగి రాష్ట్రానికి చేరుకున్న తర్వాత 26న కేటీఆర్ అమెరికాకు వెళ్లనున్నారు. డల్లాస్ లో జరిగే పార్టీ రజతోత్సవ వేడుక కార్యక్రమంలో భాగంగా పాల్గొంటారు. తిరిగి ఆయన వచ్చే నెల అంటే జూన్ 4వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఇప్పటికే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను గత నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించారు. అదే ఊపులో ఉన్నటువంటి గులాబీ పార్టీ నాయకులు ఇతర దేశాల్లోనూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి. ఇక కేసీఆర్ పర్యటనపై నో క్లారిటీ అని కూడా తెలుస్తా ఉన్నది. ఒకసారి చూద్దాం. ఇక ఆల్రెడీ తన కేసీఆర్ సంబంధించి తన డిప్లొమాట్ పాస్పోర్ట్ ను సరెండర్ చేసి సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన అమెరికా స్టాపింగ్ సైతం చేయించుకున్నారు. అమెరికన్ కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లి స్టాపింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకున్నారు. దీంతో కేసీఆర్ సైతం అమెరికా పర్యటనకు వెళ్తారని పార్టీలో పెద్ద చర్చ కూడా జరిగింది. కానీ ఆయన విదేశీ పర్యటనలు తేదీని ఇంకా ఖరారు కాలేదని కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తానికి ఒక అమెరికా అంటే వీళ్ళంతా కూడా ఒకగానే ఉండడం లేదని కూడా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. సో వాళ్ళ యొక్క అంటే కవితనేమో తన యొక్క కుమారుడు స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అదేవిధంగా కేటీఆర్ గారు అయితేనేమి రజతోత్సవ సభలో పాల్గొంటారు. సో ఈయన కూడా మళ్ళీ జూన్ 4th వస్తారు. మరి ఇంకా కూడా మరి కేటీఆర్ వచ్చినాక లేకపోతే కేసీఆర్ పైన అయ్యేటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఇంకెట్లా ఉండబోతుంది, మరి వాళ్ళ యొక్క బిజినెస్ ల గురించి పోతున్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఎల్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారనేది కూడా మనకు తెలియదు. కానీ ఏది ఏమైనా కూడా మొన్న ఏప్రిల్ 27th నాడు జరిగినటువంటి ఒక రజతోత్సవ సభ ఎటకేలకు సభ సక్సెస్ అని కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం సోషల్ మీడియాలో ఆ యొక్క వీడియోలు తెగ వైరల్ అవుతున్న పరిస్థితి మనకు కనబడింది. సో ఎటకలకు అంటే ఈ రజతోత్సవ సభకు సంబంధించి ఇటు కవిత ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు ఆ సన్నాహక సమావేశాలు పెడుతూ తప్పకుండా ఆ సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో కూడా బహిరంగ సభలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే హరీష్ రావు కూడా తన యొక్క పరిధిలో కూడా పెట్టడం జరిగింది. కానీ అతను ఫోకస్ కాలేదని కూడా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఇద్దరు బాగా ఊటినది ఎట్లయినా కూడా అన్నకు ధీటుగా చెల్లె అనే రీతిలో వీళ్ళంతా కూడా చేయడం జరిగింది. మరి ఇంకా కూడా ఏమైనా మాట్లాడుకుంటారు అనేది కూడా ఇప్పుడు వీళ్ళ మధ్యలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్లుగానైతే మనకు ఈ వార్తల ద్వారా తెలుస్తా ఉన్నది. సో ఏది ఏమైనా కూడా రానున్న రోజుల్లో ఇప్పుడు మామూలుగా స్థానిక సంస్థలు జరగబోతున్నాయి. మరి దాంట్లో ఏమన్నా కొంచెం రిలీఫ్ కోసం మీరు అటు వెళ్తున్నారా, ఇంకా అట్లా ఏదో ఒక చర్చ జరుగుతూ ఉంది. సో అయిపోయినాక వాళ్ళందరూ కూడా రిఫ్రెష్మెంట్ వచ్చి ఇంకా కూడా మళ్ళీ స్థానిక సంస్థలో కూడా మంచిగా ఒక గట్టి పట్టును పట్టేలా వాళ్ళు చూస్తున్నారు అనేది కూడా రాజకీయ వర్గాల్లోనైతే ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. చూద్దాం మరి కేసీఆర్ గారు ప్లాన్ ఎలా ఉంది, కేటీఆర్ కు మరి కవితకు హరీష్ రావుకు ఎలా మరి కేసీఆర్ గారు చెప్పబోతున్నారు, మరి ప్లాన్ ఎలా ఉంది, నిజంగా స్థానిక సంస్థలు ఒక చాప కింద నీళ్ళ మరి పార్టీ అనేది పోతుందా, మరి పటిష్టంగా నిలబడుతుందా అనేటువంటి విషయాలను కూడా మనం ఒక ముందు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో ఎట్టకేలకు కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా టూర్ పోతుంది. కానీ ఒకటేసారి వాళ్ళందరూ పోరు అని కూడా క్లారిటీ ఇచ్చేసి ముందుగా కవిత పోతుంది, కవిత తర్వాత కేటీఆర్ పోతుంది. మరి కేటీఆర్ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పోతారా, లేకపోతే మధ్యలోనే అక్కడికి పోయి మరి ఏమన్నా మాట ముచ్చట చేసుకుని వస్తారనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కేసీఆర్ గురించి అయితే
సో వీళ్ళిద్దరి గురించి అయితే క్లారిటీ వచ్చింది. మొత్తానికి అమెరికా టూర్ విషయంలోనైతే ఇటు మన బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు అంతా కూడా వెళ్తున్నారుగా తెలుస్తా ఉన్నది. సో చూద్దాం మరి ఆ యొక్క మరి టూర్ దేనికి సంకేతం, ఎలా ఉండబోతుంది, రాజకీయాల్లో భాగంగా స్థానిక సంస్థలు మరి వీళ్ళు ఎలా బాగా వేయబోతున్నారు అనేది వేచి చూడాల్సిందే. సో చూస్తూనే ఉండండి ప్రజానడి. థ్యాంక్ యూ సో మచ్.